మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదులాలాద్ వద్ద కరెంటు స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు భార్గవ్, వర్షిత్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. దుర్గా, అయితే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పిఎస్ పరిధిలోన ఏదులాబాద్ సమీపంలో అయితే ఈ అర్ధరాత్రి ఘోర యాక్సిడెంట్ జరిగిందని చెప్పాలి. అయితే నిద్రమత్తులో ఉన్నారా అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ క్రమం లోపలనే కారులో భార్గవ్ యాదవ్, వర్షిత్, దినేష్ ప్రయాణిస్తున్నారు. నలుగురు కూడా స్నేహితులు కావడం, ఇద్దరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు, మరిద్దరు అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులుగా అయితే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భార్గవ్ యాదవ్, వర్షిత్లు అక్కడికక్కడికి చనిపోవడం జరిగింది. అయితే ఈ అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. భార్గవ్ యాదవ్ కుంట్లూరుకు చెందిన వ్యక్తి కాగా, వర్షిత్ సైనికపురి చెందిన వ్యక్తి, అయితే ప్రవీణ్ ఓల్డ్ అల్వాల్ కు చెందిన వ్యక్తి, దినేష్ వైజాగ్ కు చెందిన వ్యక్తిగా వీళ్ళందరూ నలుగురు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు తీవ్ర గాయాలు, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే మృతులకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాంట్లో అయితే ఈ దాంట్లో ఉన్నటువంటి ఒక్క స్నేహితుడు దినేష్ కు ఎలాంటి గాయాలు కాలేదు. వీరంతా ఏదులాబాద్ లోని విహార్ ఫామ్ హౌస్ లో బస చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అయితే నిన్న నైట్ శుక్రవారం, ఈ రోజు రంజాన్ కావడం చేత సాఫ్ట్వేర్ కు శనివారం, ఆదివారం సెలవులు కావడం చేత వీళ్ళు నలుగురు కూడా ఒక రిసార్ట్ కు వచ్చింది. అయితే ప్రాథమిక విచారణ చేసిన క్రమం లోపల వీళ్ళు రిసార్ట్ లోపల మద్యం కూడా సేవించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశారు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా అయితే మద్యం సేవించి అయితే వాహనాలు నడపొద్దు అంటూ కూడా అయితే పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నా కూడా యువకులు మాట వినకుండా మితిమీరిన వేగంతో అర్ధరాత్రి సమయంలో రైడ్లు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారనే కూడా అక్కడ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.